నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భారత్ గురి పెడితే ఇస్లామాబాద్, ఢాకా మటాష్ అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్. గురి పెట్టాల్సింది ఎవరు? గురి పెట్టే పరిస్థితి కల్పిస్తుంది ఎవరు? గురి పెట్టాల్సింది భారత్, గురి పెట్టే పరిస్థితి కల్పిస్తుంది ఇస్లామాబాద్ అండ్ ఢాకా, అంటే పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. సాయద్ అసీం మునీర్ అలాగే మహమ్మద్ యూనస్ కవిస్తున్నారు, తేపకి కవిస్తున్నారు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అనవసరంగా ఉగ్రవాద చర్యల కోసం తమ దేశ భూభాగాన్ని ఉగ్రవాదుల చేతిలో పెట్టేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ జరిగినా అది పాకిస్తాన్ లింకు, పాకిస్తాన్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి లింకు కనిపిస్తున్న పరిస్థితి. అలాగని భారత్ సహనాన్ని వాళ్ళు ఏమన్నా పరీక్షిస్తున్నారా? మంచితనాన్ని పరీక్షిస్తున్నారా? రెండు దేశాలంటే చేస్తున్నాయేమో. చేస్తే కరెక్ట్గా ఎక్కడ దాకా వస్తుంది? తెగేదాకా వస్తుంది. తెగేదాకా వస్తే వెనకాల చూస్తున్నాం కదా, ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అలాగే పాకిస్తాన్లో ఉన్న ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రెండు లేచిపోతాయి, మటాష్ అవుతాయి. ఎందుకు? మన దగ్గరున్న మిస్సైల్స్ శక్తి అలాంటిది. ఎప్పుడు చెప్పుకొని ఉంటాం, సూర్య ఉంది, అగ్ని ఉందని. ఒక్కొక్క మిసైల్ రేంజ్ ఏంటి? నేను చెప్పేది అణుబాంబులు కాకుండా ఒక్కొక్క మిసైల్ రేంజ్ ఏంది అనేది చూస్తే ఒకసారి భారత రక్షణ రంగంలో తమ శక్తిని ఇప్పటికే చాటడానికి ఉవ్విళ్ళోరుతున్న మిసైల్స్ ఇవి. పాకిస్తాన్, చైనా లాంటి పొరుగు దేశాల మీద వ్యూహాత్మక ఆధిపత్యం సాధించడానికి ఉపయోగపడతాయి. దేశ సరిహద్దులకి యువతల నుంచి ప్రయోగం చేసే పరిస్థితి చెప్తున్నాను ఇక్కడ. అందులో అగ్ని మిసైల్ సిరీస్ ఒకసారి చూద్దాం. అగ్ని 1 700 నుంచి 1200 కిలోమీటర్స్ రేంజ్. ఇది పాకిస్తాన్ మొత్తాన్ని కవర్ చేస్తుంది. అగ్ని 1 మిసైలు 700 కిలోమీటర్ల రేంజ్ నుంచి 1200 కిలోమీటర్లు. పాకిస్తాన్ మొత్తం దీని కవర్లోకి వస్తుంది ఒకసారి ప్రయోగం అంటూ జరిగితే. అగ్ని 2 అయితే 2000 నుంచి 3500 కిలోమీటర్ల దూరాన్ని అది కవర్ చేస్తుంది. ఇది పాకిస్తాన్ దాటి చైనా దక్షిణ ప్రాంతాన్ని కూడా కవర్ చేస్తుంది. అగ్ని 3 ఇది 3500 నుంచి 5000 కిలోమీటర్లు, ఎంటైర్ చైనా. అగ్ని 4 అయితే 4000 కిలోమీటర్స్. అగ్ని 5 5000 కిలోమీటర్లు, బీజింగ్, షాంఘై వరకు చేరుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా, కేవలం ఈ రెండు దేశాలే కాదు, చైనా కూడా టచ్ చేస్తుంది. సూర్య ఐసీబీఎం సిరీస్ చూస్తే సూర్య మిసైల్ రేంజ్ 12,000 నుంచి 18,000 కిలోమీటర్లు. ప్రపంచంలో ఏ దేశాన్ని చేరుతుంది. ఇవి లెక్క. పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా ఒక లెక్క. దీని వార్ హెడ్ శక్తి ఎంత ఉంటుందంటే, ఎంత మోసుకెళ్ళగలదు? 750 కిలో టన్స్ నుంచి 5 మెగాటన్స్ వరకు వార్ హెడ్స్ మోసుకెళ్ళగలం అన్నమాట. సరే, ఈ వేగం వచ్చేప్పటికి ఎలా ఉంటుందంటే మ్యాక్ 27 అంటారు, 23,100 km/h. ఇమాజిన్ అండి, గంటకి 33,100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే సూర్య ఐసీబీఎం ఒక్కసారి ఒళ్ళు గగురు పడుస్తుంది. చైనా, పాకిస్తాన్ దగ్గర ఉన్నాయా అంటే ఉన్నాయి. మన టెస్ట్ చేసుకున్నారు కదా, ఆపరేషన్ సింధూర్ అప్పుడు అన్ని చైనా 2 నెంబర్ మాల్ టెస్ట్ చేసుకుంది పాకిస్తాన్. అవన్నీ ఫిట్ అయినాయి. అమెరికా కూడా ఫిట్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఈ సూర్య ఐసీబీఎం రేంజ్ చూస్తే, దాని వేగం చూస్తే, అంటే కన్రెప్పెలా మూసి వెళ్ళే లోపలే ఒక 2-3 వేల కిలోమీటర్లు వెళ్ళిపోతాయి. దీని వ్యూహాత్మక ప్రభావం అంటే, దీని ప్రత్యేకత ఏంటంటే MIRVs అంటారు, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్. మల్టిపుల్ వెహికల్స్ని అంటే ఇవి టార్గెట్ చేస్తుంది. అంటే ఒక లక్ష్యాన్ని టార్గెట్ చేసిన తర్వాత వెంబడి ఊరుకోదు, అది నెక్స్ట్ లక్ష్యమే వెళ్ళిపోతుంది. ఒక 4-5 టార్గెట్స్ దానికి డిజైన్ చేసి టార్గెట్స్కి సంబంధించిన ఫీడింగ్ ఇచ్చేస్తే దాని ప్రకారం అవన్నీ డిస్మాంటిల్ చేసుకుంటూ పోతుంది, కూల్చేస్తూ వెళ్తుంది. వ్యూహాత్మక ప్రభావం ఏంటంటే, దాని గురించి మనం మాట్లాడితే పాకిస్తాన్ మీద ఏ మిసైల్స్ సరిపోతాయి? అగ్ని 1 and 2 సరిపోతాయండి. చైనా మీద అగ్ని 5 అండ్ సూర్య ఐసీబీఎం ప్రధానంగా మనం ప్రయోగిస్తే చైనా చెమటలు పడుతుంది. చైనాకి డ్రాగన్ వణికిపోతుంది. అలా ఉంటాయి చైనా మీద అగ్ని 5 అండ్ సూర్య ఐసీబీఎం. ఇందాక మనం మాట్లాడిన దాని వేగమే 33,100 km/h, మ్యాక్ 27 అంటారు. ఆ వేగాన్ని అలా పరిగణిస్తారు. రేంజ్ వచ్చి 12,000 నుంచి 18,000 కిలోమీటర్లు. సరే, అంతర్జాతీయంగా ఒకసారి కనుక చూస్తే భారత్ తన దగ్గర ఉన్న దీర్ఘదూర మిసైల్ వ్యవస్థలు డిటరెన్స్గా పనిచేస్తాయి, భయపెట్టే శక్తి. అంటే ప్రయోగించేస్తాం మనం, అక్కడ ఏదో అయిపోతుందని కాదు, మన జోలికి వస్తే ప్రయోగించడానికి మనం ఏమాత్రం వెనకాడాల్సిన పరిస్థితి లేదు. ఒకసారి మనం కనుక కంపారిజన్ కనుక చేస్తే, అగ్ని 1 గురించి మాట్లాడాం, 700 to 1200 కిలోమీటర్స్ పాకిస్తాన్ టార్గెట్.
వార్ హెడ్ శక్తి సాధారణంగా ఉంటుంది. వార్ హెడ్స్ కూడా పెట్టుకోవచ్చు. అగ్ని 2 వచ్చి 2000 నుంచి 3800 కిలోమీటర్లు ఇందాక చెప్పాం. పాకిస్తాన్, చైనా దక్షిణం. అండ్ అగ్ని 5 5000 కిలోమీటర్లు చైనాలోని ప్రధాన నగరాలన్నీ మల్టిపుల్గా ఒకేసారి టార్గెట్ చేస్తుంది. సూర్య ఐసీబీఎం 18,000 కిలోమీటర్లు, ప్రపంచవ్యాప్తంగా 750 కేటీ నుంచి 5 MT వరకు దీని వార్ హెడ్ శక్తి. ఇది యుద్ధం వస్తే సింపుల్ అండి, ఒకటే మాట కంక్లూడ్ చేసే ముందర ఒక్క అగ్ని సూర్య మిసైల్ వ్యవస్థ చాలు పాకిస్తాన్ని భస్మీపట్నం చేయడానికి, ఢాకాని ఎగరగొట్టడానికి. ఇన్ని ఉన్న తర్వాత వాళ్ళు సయ్యద్ అసీం మునీర్ ఏదో మాట్లాడతాడు. ఏమని, మేము అసలు ఇట్లా తొడగొట్టామంటే సరే, అదేదో సినిమాలో డైలాగ్ లాగా రైళ్లు గాలిలో ఎగురుతుంటాయి. అట్లాగా అసీం మునీర్ కనుక తొడగొడితే వాళ్ళు ఇస్లామాబాద్, కరాచీ గాల్లో ఎగిరేది. ఆ విషయం ఆయనకి తెలియక కాదు. బట్ వాళ్ళ ప్రజలు డిసింటిగ్రేట్ అయి ఉన్న పాకిస్తాన్లోని రాష్ట్రాల మధ్య ఒక ఏకరూపత సాధించడం కోసం ఆయన చెప్తున్న మేకపోతు గాంభీర్యం తాలూకు మాటలు. ఇక్కడ మొహమ్మద్ యూనస్ ఏం చేస్తాడు, బీజింగ్ వెళ్ళి వచ్చేసిన తర్వాత నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. మన చికెన్ నెక్ నొక్కేస్తట, మన శ్వాస ఆపేస్తట. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మొత్తం 7 ఈశాన్య రాష్ట్రాలు ఇంక్లూడింగ్ అస్సాం, ఇవన్నీ కూడా తెగిపోతాయంట, భారతదేశంతో సంబంధాలు తెగిపోతాయట. అప్పుడు దాని మీద ఆధిపత్యం సాధిస్తాడట. ఇది మతుండి మాట్లాడుతున్నాడా, బుద్ధి చెడి మాట్లాడుతున్నాడో తెలియదు కానీ, చైనా వెళ్ళొచ్చిన తర్వాత, బీజింగ్ వెళ్ళొచ్చిన తర్వాత ఆయన చెవిలో ఏదో పోశారు వాళ్ళు అక్కడ. ఇంకేముంది, ఏదో ఇంజక్షన్ కూడా చేశారు. భారత వ్యతిరేకత, అప్పటికే హిడన్గా ఉన్న భారత వ్యతిరేకతని మెళ్ళో వేసుకొని, మాంసం తిన్నాడు కదా అని మెళ్ళో ఎముకలు వేసుకుని తిరిగినట్టు మెళ్ళో వేసుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన చెప్తున్న సరిహద్దులు, చికెన్ నెక్ సరిహద్దుల్లో మన బలగాలు మోహరించున్నాయి. తేడాపాడా చేస్తే ఎగిరిపోయేది ఢాకా ఎయిర్పోర్ట్, గుర్తుపెట్టుకోవాలి. ఇది మన అగ్ని శక్తి, అలాగే మన సూర్య మిసైల్ శక్తి. ఆ రెండు కలిస్తే ఏ రేంజ్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాయని చూసాం. ఎక్కువ మాట్లాడితే చైనాలోని ప్రధాన నగరాలన్నా కూడా మటాష్, ప్రధాన నగరాలన్నీ కూడా. సో ఇది మొత్తానికి మన వెపన్ పవర్.